ప్రారంభమైన పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుంచి ప్రారంభమైన పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని మినకలు గ్రామం నుంచి ప్రారంభించారు. గతంలో తయారు చేసిన పట్టాదారు పాస్ పుస్తకాల్లోని తప్పులను సరిదిద్ది కొత్త పాస్ పుస్తకాలు రాజముద్రణతో పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, పట్టాదారు పాసు పుస్తకాల్లో ఏవైనా తప్పులు దొర్లి ఉంటే వెంటనే తనకు తెలియజేస్తే సరిదిద్ది కొత్త పాసు పుస్తకాలు అందజేయడం జరుగుతుందని, మండలంలో మొత్తం 10 గ్రామాల్లో ఈ పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ 10వ తేదీలోపు పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఆ గ్రామ సర్పంచ్ బొర్రు పూజితారాము అధ్యక్షత వహించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీలో కార్యక్రమంగా మన బుచ్చిరెడ్డిపాలెం మండలంలో మొట్టమొదటి రోజైన ఈరోజు మినగల్లు గ్రామంలో ఈ యొక్క పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క షెడ్యూల్ ఎలా ఉందంటే, ఈరోజు అంటే 2వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయవలసిందిగా ప్రభుత్వం వారు ఆదేశించి ఉన్నారు. అందులో భాగంగా మొదటిగా ఈరోజు మన యొక్క ఈ మినగల్లు గ్రామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన బుచ్చిరెడ్డిపాలెం మండలంలో మొత్తం 4731 పట్టాదారు పాస్ పుస్తకాలు కొత్తగా మనం రీసర్వే జరిగిన గ్రామాలు అంటే 10 గ్రామాలకు సంబంధించి మనం అందజేయబోతున్నాము. అదేవిధంగా మినగల్లు గ్రామంలో 378 పట్టాదారు పాస్ పుస్తకాలు ఈరోజు అందజేయబోతున్నాం. ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో ఏదైతే వ్యక్తుల పేర్లు అదేవిధంగా లోగోలు ఉన్నాయో అలాంటివన్నీ ఉండకుండా గవర్నమెంట్ యొక్క ఎంబలంతో ముద్రించి ఈ యొక్క కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. వీటిల్లో ఏదైనా చిన్న చిన్న తప్పులు ఉన్నాయని కూడా మేమే వాస్తవంగా వాటిని గ్రహించి అవన్నీ కూడా పక్కన పెట్టి ఖచ్చితమైన అంటే అన్నీ కూడా ఏ తప్పులు లేనటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు ఈరోజు మేము అందజేయడం జరుగుతుంది. ఇంకా వాటిల్లో ఎక్కడైనా ఒకటి అర ఏదైనా తప్పులుంటే మీరు ఆ బుక్స్ తీసుకున్న తర్వాత అవన్నీ కూడా మాకు అందజేస్తే మళ్ళీ మీకు మేము ఆ కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు వాటిని కరెక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా మనకి ఈ కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఏదైనా మొబైల్ కరెక్షన్ కానీ లేదంటే ఆధార్ నంబర్ కానీ అలా తప్పులు పడ్డాయని కూడా మేమే పక్కకు తీసి పెట్టేసి ఎలాంటి తప్పులు లేనటువంటి బుక్స్ మేము ఇస్తున్నాము. ఇందులో భాగంగా రేపు మన బుచ్చిరెడ్డిపాలెం మండలంలో కలాయకాగులు గ్రామంలో ఇస్తున్నాము. అక్కడ మన గౌరవనీయులైన కొవ్వూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం కూడా రేపు కలాయకాగులు గ్రామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వరుసగా మనకి 9వ తారీఖున లాస్ట్ రోజు మనకి ఈ షెడ్యూల్లో భాగంగా మనం ఇస్తూ ఉన్నాము. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ రైతులు మన బుచ్చిరెడ్డిపాలెం మండలంలోనే రైతులందరూ హాజరై వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ పట్టాదారు పాస్ పుస్తకాల కోసం తిరుగుతూ ఉంటారు. కానీ మేమే మీ యొక్క గ్రామాలకు వచ్చి ఈ పాస్ పుస్తకాలు మేము అందజేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని, అదేవిధంగా మీరు ఈ పట్టాదారు పాస్ పుస్తకాల కోసం వచ్చేటప్పుడు మీకు గతంలో ఏదైతే గత ప్రభుత్వంలో ఇచ్చున్నారో ఆ యొక్క పాత పాస్ పుస్తకాలన్నీ కూడా మా దగ్గరకు తీసుకొచ్చి మాకు సరెండర్ చేసిన తర్వాత మీరు మాకు ఈకేవైసీలో తంబేసిన తర్వాత మీకు ఈ కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మండల ప్రజలందరికీ రైతులందరికీ నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఈరోజు మనం ఈ గ్రామంలో మీరందరూ కూడా చూశారు కాబట్టి రేపటి నుంచి జరిగే మన యొక్క గ్రామ సభల్లో కూడా ఆయా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బ్యాంకును సంప్రదించేసి ఆ పాత పాస్ పుస్తకం తీసుకొచ్చిస్తే మేము ఈ కొత్త పాస్ పుస్తకాలు ఇస్తాం. తర్వాత మీరు ఆ కొత్త పాస్ పుస్తకాలు మళ్ళీ బ్యాంకు వాళ్ళకి అందజేస్తే మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి దయచేసి రైతులందరూ కూడా మీరు వచ్చేటప్పుడు మీ పాత పాస్ పుస్తకాలు తీసుకొచ్చి మాకు సరెండర్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి ఈ కార్యక్రమాన్ని రైతులందరూ మన బుచ్చిరెడ్డిపాలెంలో రైతులందరూ సద్వినియోగం చేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటూ నా యొక్క ఈ యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ఈరోజు మన మినగల్ గ్రామానికి విచ్చేసినటువంటి తహసీల్దార్ గారికి అలాగే రెవెన్యూ అధికారులకి అలాగే మినగల్ గ్రామ ప్రజలందరికీ నా నమస్కారం. ఈరోజు మన ప్రభుత్వం చేపట్టినటువంటి పాస్ పుస్తకాల పంపిణీ రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు ప్రతి ఒక్క రైతులకి అందేటట్లుగా ఒక 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఒక పండుగలాగా జరుపుకోవడానికి ఒక పండుగకు ముందే మన ప్రభుత్వం ఆదేశాలని జారీ చేసింది. దాని ప్రకారంగానే మన తహసీల్దార్ గారు మన మినగల్ గ్రామానికి వచ్చి పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా దాంట్లో ఎలాంటి మిస్టేక్స్ ఏమైనా ఐడెంటిఫై చేసి చెప్తే నెక్స్ట్ 2 డేస్లోనే రెక్టిఫై చేస్తామని సార్ గారు హామీ ఇచ్చారు. అలాగే రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను.
ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు అయినటువంటి ప్రశాంత్ రెడ్డి మేడం గారికి మినగల తరపున స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి. ఎందుకంటే CJFS ల్యాండ్స్ ఒక 100 ఎకరాల భూమిని ఎలాంటి హద్దులు చూపించకుండా పట్టాలు ఇచ్చున్నారు. దాని ఒక సరైన హద్దులు పెట్టి దానికంటూ ఒక పునరుద్ధరణ చేయడానికి ఆవిడ ఎంతో ప్రయత్నం చేసి ప్రజలకి అందజేయడానికి జేసీ గారితో మాట్లాడి కృషి దాని కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా జరుపుకుంటున్నందుకు మినగల గ్రామ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.